శ్రీరంగంగగిరిదేశికపాదదేవా ప్రాప్తాభినవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయమానుతపాదదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌతికాంబజం జాతం వెంకటాచలం భవం వేదాంతాచార్యశిష్యం త్వయవతిమహం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. అస్మదాచార్యులు గురుజీవుని పూవే ప్రకటించి గారి పదాలలో అనేక వేదికలను అలంకరించినటువంటి మహానుభావులు పెద్దలందరికీ కూడా, అలాగే సోదర స్థానాల కింద వేదిక కింద ఉన్నటువంటి ఆలోచనలందరికీ కూడా స్వరూపానుభవంగా జరిగినప్పుడు భగవద్దేవుడు మధుర కవులు తమ ఆచార్యులు నమ్మాడవాళ్ళను చూపిస్తూ కన్నీళ్లు తిరుగుతాము వదిలే ప్రబంధాన్ని అందించినట్టుగానే మనవాడ మహామనుల శిష్యులు పోలీసు సంఘాలయ అనేటువంటి వారు వారి ఆచారాలను సేవిస్తూ చూపిస్తూ మరొక కన్నీళ్లు తిరుగుతామనే ప్రబంధాన్ని మనకు అందించారు. విశేషంగా ఈ రెండూ కూడా చరమ పరమాత్మనే మనకి ప్రతిపాదించినటువంటి తమ ఆచార్యులు పరమపదవాదులు మహామహోపాధ్యాయ రఘునాథాచార్య స్వామి వారి శరణార్థంలో అటువంటి చరమపరమనిష్టనే కలిగినటువంటి శ్రీమాన్ చరగోపాచార్య స్వామి వారు ఎస్బీఎస్ ట్రస్ట్, అలాగే ఉదయ వేదాంత పరిషత్ వీరందరి సహకారంతో ఏర్పాటు చేసినటువంటి పరమపదవాసు పూవే శ్రీమాన్ ఆది నరసింహాచార్య స్వామి వారి నృత్యంజలుగా ఏర్పాటు చేసినటువంటి ఈ పరిషత్ పథంలో సాంప్రదాయ విషయాలు ఇప్పుడిప్పుడే ఓరమానం నేర్చుకుంటున్నటువంటి నాలాంటి దాసుడికి కూడా ప్రోత్సహిస్తూ అవకాశం ఇచ్చి శ్రీమద్ బలవరాన్ని పుస్తకంలో అనే అంశాన్ని ఆదేశించారు. వాటిని దాసుల శక్తి అనుసారం ప్రయత్నిస్తాను. మవజాతసుజాతమూర్తిం ఆమీలికాక్షమనుసంహితమంత్రరత్నం ఆనమ్రమౌళిపురుపాసితమంత్రరంగై నిత్యం మునిం వరవరం భజామి. భగవత్ రామానుజుల అవతార పరిశ్రమకి తర్వాత ఈ లోకంలో మళ్ళీ సుదృష్టులు, వేదవాదులు, అవైదిక మతాలన్నీ కూడా విజృంభిస్తూ ఉంటే భగవత్ రామానుజుల అపరావతారంగా శ్రీమన్నారాయణుడి ఆజ్ఞతో ఈ లోకంలో మళ్ళీ అవతరించి తమ విజ్ఞానంతో, తమ ప్రభావంతో వారిని అందరినీ పీల్చబడినటువంటి వారు మనవాడ మహామనులు. భగవత్ రామానుజులు నిర్వహించగా మిగిల్చినటువంటి కొన్ని కర్తవ్యాల్ని తమ ప్రతిభా విశేషంతో పూర్తి చేసి పూర్వావతారంలో చేసిన మహోపకారాల కంటే కూడా నిజమైన మహోపకారాన్ని అందించి ఈ లోకాన్ని సంస్కరించినటువంటి వారు శ్రీ వైష్ణవ మహా పరంపర స్రవంతిలో ఏర్పడిన మహాతీర్థమే మనవాడ మహామనులు. అటువంటి మనవాడ మహామనుల వైభవాన్ని మనకి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో తెంగడు పడగలని రెండు సాంప్రదాయాలు ఉన్నాయి. ధర్మాచార్య సంప్రదాయంలో ఒక నిత్య ఆరాధన విధానం కానీ లేదంటే ఏదైనా కానీ వీధేదే దయాపాత్రం దీపత్యాత్మాత్మం వితీత్ర ప్రవణం వందే రక్త జామాంతరం అంటూ మనవాడ మహామనులను ప్రార్థిస్తూ మొదలై మామగారు చెప్పినట్టుగా దేవదే రక్త జామాత్మనే మహాత్మే శ్రీరంగవాసిని భూయా నిత్యశ్రీ నిత్యమంగళం అంటూ వారి మంగళాశాసనంతోనే ముగించాలి. అట్లాగే నిత్య తిరువారాధన కూడా ఆ విధంగానే మనం చేసుకుంటాము. ఇక మనవాడ మహామనుల కాలంలో వారిని సేవించి సుప్రసిద్ధులుగా వెలిగినటువంటి 8 మంది అష్టదిగ్గజాలుగా పేరు పొందారు. వారిలో దేవరాజాచార్యులు అనేటువంటి వారు
చెందినవారు కాబట్టి అందరూ వారిని తెలుగు అప్ప అంటూ పిలిచేవారు. వారు ఆచార్యులు మనవాడ మహామునుని కీర్తిస్తూ అనేక శ్లోకాలను రచించారు. వాటిలో ఈ శ్రీమద్ వరవరమణి మౌక్తకము అనేటువంటి స్తోత్రం ఒకటి. సౌమ్యజామాయోగీంద్ర శరణాంబుజ షట్పదం దేవరాజ గురు వందే దివ్య జ్ఞానప్రదం సుఖం అని విరిచారు. మనవాడ మహాముల పద్మాలయం తుమ్మెద లాంటి వారు దివ్య జ్ఞానాన్ని ఇచ్చే శుభప్రదులైన దేవరాజ గురువులకు నమస్కరిస్తున్నాను అని చెప్పి ఇక స్తోత్రంలో ప్రవేశిస్తే స్తోత్రంలో మొదటి శ్లోకంలో వారు తమ చర్మపరమనిష్టం చాటుకున్నారు. ప్రపద్యే పదపద్మాని పరమ ప్రేమ సంపద సౌమ్యజామాతృ యోగీంద్ర శరణైగత్యాం సదా. ఉత్కృష్టమైన ప్రేమ సంపద కలిగినటువంటి మనవాళ్ళ మహాములను ఆశ్రయించినటువంటి సద్గురుజన పాదపద్మాలను నేను ఆశ్రయిస్తున్నాను అన్నారు ఈ శ్లోకంలో. అంటే చరమావధి చర్మపరవధిష్ట ఈ శ్లోకంలో కూడా మనకు కనిపిస్తుంది. ఎరుపియప్ప ఒకసారి శ్రీరంగం వెళ్ళినప్పుడు అక్కడ మనవాడ మహాముల శిష్యులైన ప్రతివారి భయంకర అన్నం అనే స్వామివారి ఇంటిలో తిరువాణిలో బస చేసి విడుదల చేసి వారి పురస్సరంగా మనవాడ మహాములను చేయించుకున్నారు. ఆ విశేష ప్రభావం, ఆ సత్పురుష సాంగత్యం మనకి ఈ శ్లోకంలో ఆ ప్రతిభాంతా కూడా ఈ శ్లోకంలో మనకి కనిపిస్తుంది. ప్రతివారి భయంకర అన్నం స్వామి వరవరంలో సేవించినప్పుడు మొదలు సరదాగా వారితో, మీరేమో ప్రతివారి భయంకరుడు, మేమేమో సాధువులం, మనిద్దరికీ ఎట్లా తెలుస్తుంది అన్నారు. సీత మహానుభూతి ఉంటుంది కదా, కథమాసి సమాగమ, మీకు వాదమైన మీకు రాముడితో సమాజం ఎట్లా కుదిరింది అని. అట్లాగా దానికి మీరు కూడా అంతే సరదాగా ప్రసిద్ధ పరవాదీషు ప్రతివాది భయంకర శ్రీవైష్ణవానాం గోష్ఠీషు తత్తాసరికి తీసుకుంట. ప్రతివాదుల గోష్ఠులైన భయంకరుడని పేరున్నా కూడా శ్రీవైష్ణవుల గోష్ఠులు మాత్రం అందరికీ దాసుడేనని ఆనందించారు. అటువంటి మహానుభావుల సాంగత్య పత్రిక కనిపిస్తుంది. అలాగే మనకి అందరికీ కూడా ప్రీతికరమైనటువంటి శ్రీవెంకటేశ్వర సుప్రభాతం ప్రపత్తి స్తోత్రం మండలాశాస్త్రాన్ని అందించినటువంటి వారు శ్రీ ప్రతివాది భయంకరానంద స్వామి. వారు వెంకటేశ్వర సుప్రభాతంలో ఉపసమానంలో మనకి వాళ్ళు భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య నిధిమాం పరలోకాద అన్నదానికి అనుగుణంగా దాస దాస చరమావధి దాస దాస అంటూ పనిచేస్తారు. అలాగే మనవాళ్ళ మహాములను కీర్తిస్తూ వారి సన్నిధిలో తమ కృతజ్ఞతను ఆవిష్కరిస్తూ వెంకటేశ్వర ప్రపత్తిలో కూడా సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసారసారగతయాత్మదుగంజలేన సౌమ్యోపయంతు మునినా మాదరసి సౌరే శ్రీ వెంకటేశ చరణౌ చరణం ప్రపద్యే. సాత్వికులైన ఋషులతో కూడితే బాగా ఉన్నటువంటి వారు సంసార సాగరాన్ని దాటించగలిగినటువంటి తల్లి చూపుల వారైన మనవాడ మహామునుడు దయతో శరణ్యంగా చూపించినటువంటి నీ పాదాలను నేను శరణు వేడుతున్నాను అంటూ ఆచార్య విషయంలో ఒక చక్కని కృతజ్ఞతావిషయం చేస్తారు. అట్లాగా ఆ శ్లోకం దానికి అనుగుణంగానే ఈ మనకి మొదటి శ్లోక నిర్మాణం కూడా మనకు తెలుస్తుంది. అంటే మనవాడ మహాములను ఆశ్రయించిన శ్రీ వైష్ణవుల పాదాలే మనకు దిక్కు అని చెప్పి ఇక రెండవ శ్లోకాన్ని పెడితే సంపత్స్వరూపాలు గుణైవ యస్మిన్ సర్వోత్తరో యత్ర మనః ప్రసాదః సద్భిశ్రమం దైవతమేవ దేశం ప్రాప్తుం ప్రపద్యే భవదగ్నిమూలం. ఎవరి యందు సంపద స్వరూపానికి తగినదిగా ఉంటుందో, ఎక్కడ మనస్సు యొక్క ప్రసాదము అన్నిటికంటే కూడా అద్భుతంగా ఉంటుందో, సత్పురుషులచే అందరి చేత కూడా ఎవరి పాదాలు దైవంతో సమానంగా సేవించబడతాయో ఆ పాదములని నేను ఆశ్రయిస్తున్నాను అంటారు ఇక్కడ దేవరాజుడు. ముందు శ్లోకంలో నిన్ను ఆశ్రయించిన సత్పురుషుల పాదాలను నేను ఆశ్రయిస్తున్నాను అన్నారు. ఇక్కడ వారు ఆశ్రయించిన నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను అన్నారు. అంటే మనకి ప్రథమ పర్వదిష్ట, చరమ పర్వదిష్ట, చరమావధి, ఇంకా దాస దాస అన్నట్టుగా ఇక్కడ ఆ నిలబడవలసి కనిపిస్తుంది.
ఆచార్యుల భక్తిని ఉపకార స్మృతిని కలిగి ఉండడమే మనకి అసలైన సంపద స్వరూపం కూడా. మనవాడ మహాముల ఆచార్యులు తిరువాయి పిళ్ళై, వారిని శ్రీశైలనాథుడు అనే పేరుతో కూడా పేరు వారికి. వారి మధ్య సర్వతోముఖమైనటువంటి విజ్ఞానాన్ని పాండిత్యాన్ని గడిచిన తర్వాత వారికి ఉపదేశం చేస్తూ తిరువాయి చెప్పేవారు. ఎవరు ఎన్ని శాస్త్రాలు స్వీకరించినా కూడా కాలక్షేపాన్ని మాత్రం ఆడుబాల శ్రీ సూక్తులతోనే చేయండి అని చెప్పిన పెరియవాచార్యుడే దివ్య సూక్తులు శ్రీ సూక్తులు అనుసరించి దివ్య ప్రవచనంలోనే మీరు అది మాత్రం నిష్ణాతులు కావాలి అని మాటని మనవాడ మహామంత్రం తీసుకున్నారు. వీరు కూడా అంతరిష్టతో అంటే వేరొంటున్నానని దేవమంతరిగే అన్న రీతిలో వారి ఆచార్యులు తిరువాయి పిళ్ళై వారి శ్రీకరణ సన్నిధిలో కైంకర్యం చేస్తూ వారి ఆజ్ఞని శ్రద్ధావహించారు. వారి మనవాడ మహాములను ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా ఉజ్జీవించేలాగా వారందరికీ సాంప్రదాయ విషయాల్లో అనేక విశేషాంశాలన్నింటినీ కూడా వారికి ఉపదేశం చేస్తూ ఈ మిగిలాభూతినే నిత్య విభూతిగా ప్రకాశించేటటువంటి వారు గొప్ప ప్రభావం కలిగినటువంటి వారు మనవాడ మహాములు. మరి మనమందరం కూడా ఉజ్జీవించేలాగా మనందరం కూడా ధరించేలాగా ఆళ్వారులు ఆచార్యులు పూర్వాచార్యుల తిరు నక్షత్రాలు, వారు అవతరించినటువంటి దివ్య స్థలాలు, వారు రచించినటువంటి ప్రబంధాల పేర్లు, వాటి వ్యాఖ్యానాల పేర్లు అన్నింటినీ కూడా ఒక చోట కూర్చి మాలగా చేసి ఉపదేశ రచన మాలైనటువంటి రత్నం కంటే కూడా అద్భుతమైన విలువైన సంపదని మనకందరికీ కూడా అందించి లోకానికందరినీ కూడా అన్ని లోకాలని కూడా ఉజ్జీవించేసినటువంటి వారు మనవాడ మహాములు. ఆ పాదాలు దైవం కంటే కూడా గొప్పమైన పాదాలు ఉంటున్నారు ఈ లోకంలో. తిరువాయి ముదుపిళ్ళై చెంబుగం తారు ప్రమాణుందడిదే పరంగడం సమ్మనస్సు తూరిత్తు వాయు మనవాడ మాముని పొన్నడిగల్ పారిట్ట నిండవడియే తెరనిండు పట్టిననే. గొప్పవి యథార్థములైనవి పైనకి సూక్తులని అనుగ్రహించి తిరువాయి పిళ్ళై వారి శ్రీశైలనాథుల అందమైన తిరుముఖ మండలాన్ని, తామర తులసి పూసల మాలతో అలంకరింపబడిన వారి వక్షస్థలాన్ని, సుకుమారములైన వారి పాదాలని ఎప్పుడూ మనసులో ధ్యానిస్తూ ఉండే మనవాడ మహాముల పాదాలు బంగారంలాగా ఆశపడదగినవి. అటువంటి అందమైన పాదాల విధాలని నేను ఆశ్రయిస్తున్నాను అంటూ ఇలా మనం చెప్పినటువంటి మనవాడ మహాములను కీర్తించిన ఖండినం తిరుగుతాములో మొదటి పాత్రలో మనకి కోయికన్నాను వారు చెప్తారు. ఇక మూడవ శ్లోకానికి వెళ్తే మూలం కాంతో పయంతు కరుణైకసిద్ధో ఆసీదత్తు గణితమమాపి దత్తా మూలస్తదేవ జగదభ్యుదైకం మూలం. దయాసముద్రుడైనటువంటి మనవాడ మహామునుడు అవతరించిన ఆశ్వీజ మాసంలోని మూలా నక్షత్రం ఈ జగత్తు యొక్క అభ్యుదయానికి అందరికీ కూడా మూలమైనటువంటిది. అవే సత్పురుషులతో పాటు నన్ను కూడా లెక్కించేలా నాకున్న సత్తాకు కూడా అవే మూలమైన ఆశీర్వాదాలే మూలమైనటువంటివి అంటూ చెప్తారు ఈ శ్లోకంలో. మనవాడ మహామునుడు అవతార విశేషాలను చెప్పినటువంటి శ్లోకం ఇది. ఇందులో 4 మూలములు ముఖ్యంగా చెప్పారు. మూలమాశ్వీజ మాసం కలియుగంలో 4472వ సంవత్సరం ఆశ్వీజ మాసంలో మూలా నక్షత్రం వీరి అవతార దివసం. రెండవది అవతార మూలం అంటే ఆచార్యులందరికీ కూడా మూలస్థానమైనటువంటి అవతారం. సత్తామూలం మనందరి సత్తకి ఉజ్జీవనానికి మూలమైనటువంటి వారు మనవాడ మహాములు. జగదభ్యుదయ మూలం ఈ జగత్తు లోకానికందరికీ కూడా అభ్యుదయాన్ని చేకూర్చినటువంటి వారు మూలమైనటువంటి వారు మనవాడ మహాములు అని చెప్పి, మామూలుగా ఆశ్వీజ మాసం అంటే శాస్త్రీయులకి శైవులకి వారి సంప్రదాయాల ప్రకారం ప్రత్యేకమైనది అయితే, ఈ వైష్ణవ లోకానికి మాత్రం వరవర మహామునులు అవతరించినందువల్లనే ఆ మాసానికి ఒక ప్రత్యేకత సార్థకత ఏర్పడింది. ఆ మాసంలో ఉండేటువంటి మూలా నక్షత్రం విజ్ఞానపరమైనటువంటిది. ఎందుకంటే మనవాడ మహామునుడు మనకు అవతరణ నక్షత్రం కాబట్టి అది విజ్ఞానపరమైనటువంటిది. అవతరణ మూలం ముక్తి మూలం ప్రజాన శఠరిపుముని కృష్ణాయ సామ్రాజ్య
మూలం కలుగ సమూలనే మూలమిందే సరేతు వరయోగి సంస్థార్థమూలం. ఏ మూలా నక్షత్రం వరవరుల అవతారానికి మూలమో, ప్రజల ముక్తికి మూలమో, శతగోపులు నమ్మాడవారు దర్శించినటువంటి ద్రవిడ వేద సామ్రాజ్యానికి మూలమో, కలిపుడి నుండి సమూలంగా ప్రకటించి వేయడంలో మూలమో అటువంటి ఆ మనమాన మహాత్ములే మాకు ఆచార్యులైనటువంటి ఆచార్యుల వారికి కూడా మూలమై ప్రకాశిస్తున్నారు మనమాన మహాత్ములు అని. అజనీయ మనమాల నాయర్ అనే పేరు, నాయనార్ అనే పేరుతో ఉండి సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత శ్రీరంగనాథుడు తిరిగించుకోవడానికి వెళ్ళినప్పుడు మనమాన మహాత్ములు సాక్షాత్ రంగనాథుడే ఎంతో ఆదరంతో అజనీయ మనమాల మామునిగల్ అంటూ వారిని పిలిచి చక్కగా ఆదరించారు, గౌరవించారు. నంబెరుమాన్లాగా అందమైన ముఖవర్చస్సు కలిగినటువంటి వారు కాబట్టి రమ్యజామాత్ములోని కాంతోములు అని కూడా అన్నారు. ఎంతో దయ కలిగినటువంటి వారు కాబట్టి సౌమ్యజామాత్ములు అన్నారు. మరి వారిని కీర్తిస్తూ శ్రీనివాస సూరి అనేటువంటి ఆచార్యులు రచించినటువంటి వరాలని నక్షత్ర మారికాస్తవం అనేటువంటి దానిలో మొదటి శ్లోకం వీరి కరుణాగుణాన్ని అద్భుతంగా వర్ణిస్తూ దాంట్లో ప్రత్యేకంగా కాంతజామాత్మ్యమి అంటూ సంబోధనలో ఉన్న శ్లోకం ప్రత్యేకంగా విశేషం. కరుణావారిగా జామాత్మ్యమి ఆతిథ్యే నాస్తిని లోకమోహే శిక్షతాసుఖం. తమను ఆశ్రయించిన వారి అజ్ఞానాన్ని సమూలంగా తుడిచివేసి పోగొట్టి వారికి పరమానందధామైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి గొప్ప కరుణను కలిగినటువంటి మనవాళ్ళ మహాత్ములు అనే ఆచార్య శ్రేష్ఠులు ఎప్పుడూ కూడా గొప్ప వైభవంతో ప్రకాశించాలి అంటూ వీరి కరుణ ఎంత గొప్పదో మనం ఒక చిన్న వృత్తాన్ని చెప్పుకుందాం. మీరు ఆళ్వార్ తిరునగరిలో తిరువాయుని దివ్య ప్రబంధ ప్రవచనాలు చేస్తున్న సమయంలో వీరి గొప్పతనాన్ని వైభవాన్ని చూసి సహించలేనటువంటి కొంతమంది అసూయాపరులు వీరున్న కుటీరానికి అర్ధరాత్రి నింపు పెడితే అక్కడి నుంచి వీరు తమ మూల అవతారమైన ఆదిశేషుడి లోకంలో బయటకు వచ్చేసి ఆ నిప్పుల నుంచి ఆ మంట నుంచి వారు రక్షించుకుని లోకానికి అందరికీ ఉపకారం చేశారు. అంటే వారిని రక్షించుకోవడం అనేది వారి కోసం కాదు, లోకాలను ఇంకా తీర్చిదిద్దాలి, ఇంకా అవసరం ఉంది అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి మనందరికీ కూడా గొప్ప మహావతారం చేసినటువంటి వారు. తర్వాత ఆ ప్రాంతపు రాజు విషయం తీసుకుని ఆ తప్పు చేసిన వాడిని దండించాలి అని ప్రయత్నిస్తే, శిక్షించాలని ప్రయత్నిస్తే మీరు అకస్మాపరాధి అన్న సీతాభిరాట వచనాలని చెప్పి తమని అపకారం చేసినటువంటి వారిని ఆపదలించినటువంటి వారిని కూడా ఆ ప్రభువు వారి నుంచి రక్షించినటువంటి గొప్ప దయా సముద్రుడు మన వాళ్ళ మహాత్ములు. అంతేకాదు ఆ తర్వాత ఈ తప్పు చేసిన వాడే తమ తప్పు తెలుసుకుని వచ్చి పశ్చాత్తాపడి వీరిని అనుగ్రహించుకొని వేడుకుంటే వారిని తమ శిష్యులుగా తీసుకొని వారిని తీర్చిదిద్దినటువంటి గొప్ప కరుణ దయా సముద్రులైనటువంటి వారు మహోన్నత గుణ వైభవం మనమైనటువంటిది. ఇక 4వ శ్లోకానికి వెళ్తే శ్రీమంత్రంగం జయతు పరమం కామతేజోనిధానం భూమా తస్మిన్ భవతు కుశలీ కోపి భూమా సహాయః దివ్యం తస్మై దిశతు భవ్యభవన్ దేశికో దేశికానాం కాలే కాలే వరవరముని కల్పయన్ మంగళాని. ఈ వైష్ణవులందరికీ పరమస్థానము, తేజస్సుకు మూలస్థానమైనటువంటి శ్రీరంగ క్షేత్రానికి జయము. ఆ శ్రీరంగ క్షేత్రంలో శ్రీభూ దేవేరుల సమేతంగా వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగనాథుడికి కుశలము. ఆచార్యులకు ఆచార్యులైనటువంటి వారు అన్ని కాలాలలో మంగళాలను తీసుకుంటున్నటువంటి వారు అయిన వరవరములు మనవాడ మహాములు శ్రీరంగనాథుడికి వైభవంలో చేకూర్చుగాక అంటూ మంగళాశాసనం చేస్తున్నారు. ఈ శ్లోకంలో శ్రీరంగ క్షేత్రానికి, పెరియ పెరుమాళ్ళకి, పెరియ విరాట్కి కూడా మంగళాశాసనం చేసినటువంటి శ్లోకం ఇది. ప్రత్యేకించి మనవాడ మహాములు శ్రీరంగనాథుడికి వైభవం ఇవ్వాలి అనటం ఇందులో ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటిది. ఆచార్యపరంగా రామావతారంలోనూ కృష్ణావతారంలోనూ కూడా ఏర్పడిన ఒక లోటుని రంగనాథుడు మనవాడ మహాములను ఆచార్యులుగా తీసుకుని తీసుకున్నాడని చెప్తారు. ఎందుకంటే రామావతారంలో విశ్వామిత్రుడు
శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు, కొన్ని విద్యల్ని అభ్యసించారు శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత వారి వృత్తాంతాన్ని అందరినీ కూడా తెలుసుకున్న తర్వాత వృత్తాంతాన్ని తెలుసుకున్న తర్వాత తామసులు రాజసులు అయిన వీరునా నేను ఆశ్రయించింది అని చెప్పి కొంచెం కోరపడ్డారు. అలాగే కృష్ణావతారంలో కూడా సాందీప మహర్షిని ఆశ్రయించి విద్యాభ్యాసం చేసిన తర్వాత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుదక్షిణ ఏం కావాలని ఆయన అడిగితే ఎప్పుడో మరణించినటువంటి తన కొడుకులు తెచ్చేమని ఆయన కోరుతున్నారు. ఇట్లాగా లౌకికమైన కోరికలు కోరుకునే వారిగా నేను ఆశ్రయించింది అని చెప్పి అక్కడ కూడా కొంచెం కొరపడ్డాడు శ్రీకృష్ణుడు. ఆ రెండు కొరతలను కూడా ఇదేలాగా మామూలు వేరులే కాదు అన్నట్టుగా ఆచార్య పరిపూర్తి కలిగినటువంటి మనవాళ మహాముల నుంచి ఆచార్యులుగా చేసుకొని ఇక్కడ ఆ మనవాళ మహాములని తిరువాయుడి దివ్య ప్రబంధానికి ఉన్నటువంటి ఈ వ్యాఖ్యానాన్ని తన సన్నిధిలో సంవత్సర కాలం పాటు చెప్పించుకొని ఆ సంవత్సర కాలం పాటు కూడా తన ఉత్సవాలన్నింటినీ ఆశించి మరి ఈనాడు శ్రీరంగనాథుడు ఆ విధంగా తనకి తను ఆ శ్రీరంగనాథుడు మనవాళ మహాముడికి ఒక శిష్యుడుగానే భావించుకున్నారు. చివరికి ప్రవచనం అంతా కూడా పూర్తయిన చివరి రోజు శాంతివన రోజు ఒక చిన్న బాలుల రూపంలో వచ్చి చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి శ్రీశైల దయాపాత్రం శ్లోకాన్ని అందరి ముందు అనుసంధానం చేసి అదృశ్యమైపోయారు. పద్యం అంగుళి విచ్ఛేద అని ఒక శాస్త్ర వచనం ఉంది మనకి. అంటే మనకు గురుదక్షిణగా ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి అంటే వారి విషయంలో చెప్పినటువంటి ఏదైనా శ్లోకాన్ని కానీ పద్యాన్ని కానీ వారి దగ్గర వినియోగించాలి. లేదంటే అంగుళి విచ్ఛేద కొత్త పేరుని విచ్ఛేదం చేసుకుని కత్తిరించుకొని వారికి గురుదక్షిణగా సమర్పించాలని చెప్పి ఇక్కడే ద్రోణాచార్యుల వారికి గొప్ప అపద వచ్చింది. ఏకలవ్యుడి వారిని ఏదో ఒక గురుదక్షిణ మీరు స్వీకరించవలసింది అని పట్టుబడితే మొదటిది అడుగుతామంటే ఆయన చూస్తే ఆకలిగుడు, పశ్చిమ శ్లోకం చెప్పమంటే ఆయన చెప్పలేడు. కాబట్టి రెండోది అడగవలసి వచ్చింది ఆయన. దానికి ఆయనకి గొప్ప కుటిలుడు అని చెప్పి ఒక పేరు అపద మనకి లోకం ఏర్పడిపోయింది. కానీ శ్రీరంగనాథుడు ఆచార్య శిష్య లక్షణం అంటే ఆచార్య తనియని అనుసరించడమే ఆ శిష్య లక్షణం, గొప్ప శిష్య లక్షణం. కాబట్టి శిష్యకృత్యాల్లో గొప్పది కాబట్టి ఆ తనియని విన్నవించి ఆ మనవాళ మహామునిలో శ్రీశైల దయాపాత్రం అనే తనియన్ని విన్నవించి తమ శిష్య లక్షణాన్ని నెరవేర్చుకోవడమే కాకుండా మన నిత్య ఆరాధనలో కానీ వేదాధ్యయనంలో కానీ మన దివ్య ప్రబంధ సమయాల్లో ఎప్పుడైనా సరే ఈ శ్లోకంతోనే ప్రారంభించాలి ఏదైనా సరే అనే నియమాన్ని కూడా ఏర్పరిచి తన ప్రజలందరినీ కూడా తీసుకున్నాడు రంగనాథుడు. నా అవాప్త సమస్త కామత్వం అనే గుణము మిమ్మల్ని ఆశ్రయించిన తర్వాతే పరిపూర్ణమైంది నాకు అంటూ రంగనాథుడు విన్నవించాడు. అంటే ఇక ఆ మనవాళ మనకు వైభవం మనకి తెలుస్తుంది. ఇక రంగనాథుని ఈ నియమాన్ని అనుసరించే తర్వాత వారి శిష్యులందరూ కూడా వారి తిరునామములు అనేటువంటిది మనకి అందించారు. దివ్య ప్రబంధ అనుసంధానం కానీ మనకి నిత్య తిరువారాధన విధానం కానీ ఈ వారి తిరునామాలతోనే పూర్తి కావాలని మనకి పెద్దలు నియమాన్ని కూడా ఏర్పరిచారు. ఆ వారి తిరునామాల్లో చెప్పినటువంటి అడియార్ కలవాలి, అరంగన కలవాలి, చడగోపన్ చంతమిల్ తన్నోలువాలి, కడల్ సొంత మరగం వాలి, మనవాళ మామూలే నమ్మడం తాండిరం అంటూ చెప్పినటువంటి ఆ మాటను అనుసరించే ఈ శ్లోకంలో మనవాళ మామూలకి అందరికీ కూడా దేవరాజులు మండలాచరణ చేశారు. ఇక దివ్య దేశాలన్నింటికీ మూలస్థానం శ్రీరంగ క్షేత్రం కాబట్టి శ్రీ వైష్ణవులందరికీ అది పరమ ధామం. అందులో ప్రత్యేకత గొప్ప విషయం లేకపోవచ్చు. కానీ శంకర భగవత్పాదులు కూడా ఆ శ్రీరంగ క్షేత్రాన్ని దర్శిస్తూనే ఆ మనసు ఉప్పొంగిపోయి ఇదంకి రంగం అంటూ స్తోత్రం చేశారంటేనే ఆ శ్రీరంగ క్షేత్ర వైభవం ఏంటో మనకి తెలుస్తుంది. అటువంటి శ్రీరంగ క్షేత్రానికి శ్రీరంగనాథుడికి ప్రియపిరానికి అందరికీ కూడా మంగళాశాసనం చేస్తూ శ్రీరంగనాథుడికి శ్రీరంగం తీర్చవచ్చుతాం అంటూ అనేలాగా మంగళాశాసనం దేవరాజుడు ఈ శ్లోకంలో చేసి ఈ స్తోత్రాన్ని ముగించారు. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని దాదుడికి అందించినటువంటి పెద్దలందరికీ కూడా అనేక దాదులు ఆవిష్కరణ చేశారు.